welcome back once again to Orthofit Oil and Syrup. Atta Bangaram, Kodal Singaram. Starting lo meeku vishayam cheppanu kada, bowl lo oka cheeti meeda మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు రాసి పెట్టండి అని. ఇప్పుడు నేను ఆ బౌల్ నుంచి ఒక చీటి తీస్తాను. ఇప్పుడు నేను ఎవరి పేరు మీద ఆ చీటి తీస్తానో వాళ్ళే ఈ సెకండ్ రౌండ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్. ఓకే, ఇంతకీ సెకండ్ రౌండ్ ఏంటో మీకు తెలుసు కదా. సెకండ్ రౌండ్ నేను మీకు తెలుసా. ఈ రౌండ్లో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క యాక్టివిటీ చేయాలి. అంటే మీలో మీరు గొడవ పడవచ్చు, లేదా సరదాగా మాట్లాడుకోవచ్చు. ఏది ఏమైనా నన్ను నవ్వించాలి, మా సింగారమ్మ మా బంగారమ్మని మెప్పించాలి. ఓకే, ఒకవేళ మీరు నన్ను నవ్వించగలిగితే మీ పొడుపు కథ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇంతకీ రూల్స్ ఏంటి ఇంకొకసారి చెప్తాను వినండి. పొడుపు కథ నేను అడిగిన వెంటనే మీరు ఆన్సర్ చెప్పేస్తే 500, ఆప్షన్స్ తీసుకొని చెప్తే 300. ఆ తర్వాత మళ్ళీ 2 ఆప్షన్స్ ఇస్తాను, చెప్పలేకపోతే 2 ఆప్షన్స్ తీసుకొని చెప్తే 100 పాయింట్స్ మాత్రమే. ఓకే, సో ఆల్ ద బెస్ట్. స్టార్ట్ చేసేద్దాం మన సెకండ్ రౌండ్ నేను మీకు తెలుసా. ముందుగా ఆ బౌల్ నుంచి ఫస్ట్ ఎవరినో అటాక్ చేయబోతున్నాను. బాబోయ్, ఇంత రాశారా. రాధ, ముద్దు పేరు రేణు, రాధా. అండ్ రాధా అత్తమ్మ అని పిలుస్తారా? అత్తమ్మ అని పిలుస్తారు. ఓకే, మరి మీరు ఒక యాక్టివిటీ చేసి నన్ను నవ్వించాలి, మా సింగారమ్మ మా బంగారత్తని మెప్పించాలి. వచ్చేయండి. రేణు, ఏం రావడం లేట్ అయింది ఆఫీస్ నుంచి. తొందరగా వస్తాను చెప్పావు పర్మిషన్ తీసుకుని. అవునండి, పిల్లలు అలా చేస్తున్నారు, మీరు కొంచెం చూసుకోవచ్చు కదండి. అని చూసుకోవడం అంటే పిల్లల్ని కూడా నువ్వు కూడా చూసుకోవాలి కదా. వాళ్ళు చదువు సంజ అవిను పిల్లలు అన్ని పనులు చేస్తాను, వంట అది చేస్తున్నాను కదా. నాకు ఒంట్లో బాగాలేదు తెలుసు కదా. నేను చూసుకుంటాను, మీరు చూసుకోవాలి కదా. నేను చూసుకుంటానులే, ఇంకా లేట్ చేసి నువ్వు బజార్లన్నీ తిరిగి వస్తే ఎలాగా. బజార్లన్నీ తిరగట్లేదండి, వాళ్ళ దగ్గర రావాలి కదా. ఫ్రెండ్కి ఫోన్ చేశాను, నేను చేస్తే చెప్పింది బజార్కి వెళ్ళాం అంటే వచ్చేస్తున్నది దారిలో ఉందని చెప్పింది తను. ఏమండి, మీ అబ్బాయి గారిని మంచిగా చదివించారు కాబట్టి ఆయన మంచి పొజిషన్ లో ఉన్నారు. అలాగే మీ మనవాళ్ళు కూడా చదివించారు, వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో ఉంటారు. నువ్వు తల్లిగా నువ్వు నీ బాధ్యత నువ్వు తీసుకోవాలి కదా. మా అబ్బాయికి నా తల్లిగా నేను నా కొడుకు నేను చూసుకున్నాను అన్ని. నాకు కుదరదు కదా, 5 o'clock నేను వస్తాను, పొద్దున్న వెళ్ళి చూసుకోవాలి కదా మీరు. ఏం రేణు, పాపం రాధగారు నా సర్వీస్ అయిపోయింది అన్నా కూడా చూసుకోవచ్చుగా అంటున్నావు పాపం. సో బంగారమ్మ సింగారమ్మ ఒకవేళ ఇంప్రెస్ అయి ఉంటే మీ పొడుపు కథ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. చూద్దాం మరి. అడిగేవారు ఇచ్చేవారు చాలా మంది, ఉపయోగించేవారు అరదు ఏమిటది. వెంటనే చెప్పేయకండి, ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్ ఏ సలహా, బి డబ్బు, సి అప్పు, డి ఉప్పు. ఏ సలహా రైట్ ఆన్సర్. సో 300 పాయింట్స్ తీసేసుకోండి, కరెక్ట్ గా చెప్పారు. సలహా పాపం అందరు ఇచ్చేవాళ్లే కానీ పాటించే వాళ్ళు ఎవరు లేరు. మీ స్కోర్ 250, ఆల్రెడీ 250 పై ఉన్నారు. ఇంకొక 300 పాయింట్స్ తీసేసుకోండి. సో 550 పాయింట్స్. నెక్స్ట్ చూద్దాం ముద్దు పేర్లు. ఎవరిని ఎలా పిలుచుకుంటారు ఒకసారి ఒక చీటీ తీసుకొని వస్తాను, ఉండండి. అబ్బో, ఇది పెద్ద చాట భారతం. అంటే ఇది డెఫినెట్ గా భారతి గారిదే. భారతి గారు, మీరు ఏదైనా చాలా సీరియస్ గా తీసుకుంటారే. ఓకే, అత్తగారు భారతి, అత్తయ్య గారు, కోడల్ని మీరు ముద్దుగా అమ్ములు అని పిలుస్తారు. ఇందాక కూడా అమ్ములు అని పిలిచారు కదా. సో అమ్ములు రెడీయా? ఏం సౌమ్య, 9 అయిపోయింది లేవలేదు. మామయ్య గారికి టీ కావాలి, నాకు టీ కావాలి. ఇంతసేపు పడుకుంటే 9 దాకా ఏమనుకుంటున్నావు నువ్వు? కాదండి, ఇవాళ నాకు దొరికితే ఒక్కరోజు ఆదివారం సెలవు, హాయిగా కాసేపు పడుకుందాము అనుకుంటున్నాను. రోజు పొద్దున్నే 5ంటికి లేచి రోజు చేసే రొటీన్ వర్కే కదా అండి. ఆదివారమే కదా, కొంచెం 1 గంట ఎక్కువ పడుకున్నందువల్ల నాకు వచ్చే 30 లేదు కదా. మీరు పడుకుని నాతో పాటు కాసేపు అలా హ్యాపీగా. నేను పడుకుంటేట మామయ్య గారికి టీ ఇవ్వాలి కదా పెట్టి. కాదండి, ఇవాళ ఒక్కరోజే కదా, కాసేపు అయ్యాక లేచేద్దాంలే, మామయ్య గారిని కూడా పడుకోమని చెప్పేసి నేను మళ్ళీ పడుకున్నానండి. మామ కూడా ఒకటైపోయినారనమాట. అదే కదండి, మా మామయ్య గారు రోజు నా కోసం లేచి చేస్తూ ఉంటారు నాకు హెల్ప్ అని చెప్పేసి. అట్లనా? ఏం కాదు, లేచి టీ పెట్టు, ముందు టిఫిన్ చేయి. కాదండి, మీకు తెలియదేమో, నేను ఆల్రెడీ 5ంటికే లేచాను. మంచిగా మామయ్య గారికి ఒక 3 సార్లు టీ ఇచ్చేసాను, టిఫిన్ చేసి తయారు చేసేసాను, అన్ని హాట్ ప్యాక్ లో పెట్టాను, ఫ్లాస్క్ లో పోసేసాను టీ. మీరు కావాలంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మొహం కడుకోండి, తర్వాత మీరు టీ మనం కూడా పెట్టి తాగాలి కదా. భారతి గారు, ఏదో మీరు పెద్ద డ్రామా చేస్తారేమో అనుకుంటే డ్రామా క్వీన్ అని పేరు పెడదాం అనుకున్నాను, కానీ మేము పెట్టుకోం కదండి, ఎందుకు అవి రావు. ఓకే, సో జస్ట్ టాపిక్ మాట్లాడమన్నాం, చూడండి ఇన్స్టెంట్ గా మాట్లాడేశారు. సో మీ పొడుపు కదా చూద్దామా. రెడీ? ఆల్ ది బెస్ట్. చూస్తే పచ్చన, తీస్తే తెల్లన, తింటే తీయన, గింజలేమో నల్లన, అదేమిటి?
ఆప్షన్స్. ఏ నిమ్మకాయ, బి యాపిల్, సి సీతాఫలం, డి సపోటా. సి సీతాఫలం. ఓకే, ఆప్షన్ సి సీతాఫలం ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు కూడా 300 పాయింట్స్ అండి. సో మీ స్కోర్ వచ్చేసింది 550 పాయింట్స్ కి. నెక్స్ట్ ఎవరి టర్న్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ రెడీ అయిపోండి. నన్ను ఇంకా నవ్వించాలి. మంజుల గారు అండ్ లలిత గారు. మంజుల గారిని పండు అని పిలుస్తారా? ఓకే. అండ్ లలిత గారిని మామి. మామియా? అదేంటి? అత్తయ్యను అలాగే నేను మామి అనే పిలుస్తామండి మేము. అంటే మమ్మీ కాస్త మామి అయిపోయింది అన్నట్టు. అత్తయ్య నుంచి మా తీసి, మమ్మీ నుంచి మీ తీసి మామి అయింది. ఇదేదో చాలా కొత్త లాజిక్ వచ్చేసిందే మన ముందు. సరే, పండు అండ్ మామి గారు రెడీయా? పండు మామి చెప్పండి. మామి ఎప్పటి నుండి పిలుస్తున్నానమ్మా, కాస్త గుక్కడ కాఫీ ఇస్తావేమోనని. తీసుకొస్తున్నా అత్తయ్య గారు, తయారు చేస్తున్నాను కదా. అబ్బాయి వెళ్ళాడా, ఆఫీస్కి వెళ్ళాడా? చిన్నోడేమో బాత్రూమ్ అరుస్తున్నాడు. ఏం చేస్తున్నావో చేస్తూనే ఉన్నా కదా అత్తయ్య. ఇవన్నీ పనులని నేను చేయకపోతే ఎవరు చేశారు? నేనే కదా చేస్తున్నా. ఈరోజు పనమ్మాయి కూడా రాలేదు. నేను చేస్తూనే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు కదా. అలా అంటే ఎట్లాగు? అలా కదమ్మా, నువ్వు కాస్త ఓపిక గుండి అన్ని చేసి పెడతావనే కదా తల్లి నేను చేసుకున్నాను. లేదత్తయ్య, ఈరోజు పనమ్మాయి రాలేదు, అందుకని లేట్ అయింది. నేను చెయ్యాలా నేను మరి పని మనిషి రాకపోతే కదా. నేను చేసి తీసుకొని ఎప్పుడు చేసేది గబగబ చేయొచ్చు. ఒక పక్కింటి మీనాక్షమ్మ కోడలు చూడు ఎంత బాగా చేసి అత్తగారికి టైంకి ఇస్తుందేమో. అదే తీసుకొని వస్తున్నాను కదా, తీసుకొస్తున్నాను. నా కూతురు అన్ని చేసి పెట్టుద్దని, ఇది చేసి పెట్టుద్దంటే అది చేసి పెట్టుద్ది అంటది. ఏమీ చేయదు. ఏం చేయాలత్తయ్య? చేస్తున్నాను కదా నేను. ఇక్కడ చేసి మళ్ళీ నేను కూడా బయలుదేరాలి. అదో వాడు పిలుస్తున్నాడు చూడు, అబ్బాయి ఏంటో వాడికేంటో చూడు. ఎంతైనా మంజుల చాలా బోలా బాలా. అదేం కాదండి, నేను లాక్కొచ్చాను. దానికి ఏం ఇంట్రెస్ట్ నాకే ఉంది. వాళ్ళ మామయ్య ఎల్లమ్మా ఎల్లు నాకు కనిపిస్తూనే ఉంది ఎవరికి బాగా ఇంట్రెస్టో. ఓకే లలిత గారు, మంజుల మీ పొడుపు కథ చూడండి. అడవిలో మాను ఎంత కోసినా ఎదుగుతుంది, ఏమిటది? జుట్టు. ఓకే లలిత గారు, గివ్ ఇట్ టు యు. జుట్టు ఇస్ ద రైట్ ఆన్సర్. పాపం ఎప్పుడు అత్తగారిని కౌగిలించుకుంటూ ఉంటుంది కోడలు. అత్తగారు కాస్త షేక్ అయిపోతారు. ఇక్కడ రివర్స్ సీన్ చూసాము. మీరు సొంతం చేసుకున్నారు 500 పాయింట్స్. సో మీ టోటల్ స్కోర్ వచ్చేసింది 800 పాయింట్స్ కి. ఇక చివరిగా ఎవరు మిగిలారబ్బా? లక్ష్మి గారు వచ్చేస్తున్నాను, ఒక్క నిమిషం. మీరు మీ కోడల్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? కోడలు అనురాధ, అను అని పిలుస్తారు. అత్తగారు లక్ష్మి, అత్తయ్య. ఓకే, అత్తయ్య అనేది కామన్. సో అత్తగారు అండ్ కోడలు గారు, ఏ టాపిక్ మీద డిస్కషన్ ఇప్పుడు మీకు? అను ఏం చేస్తున్నావు అమ్మా? వస్తున్నా అత్తయ్య. అమ్మా నేను చేస్తాను కదా. ఏం చేస్తున్నావు? అది కాఫీ కలుపుతున్నా అత్తయ్య. టైం అయిపోతుంది కదా. నేను కాఫీ కలుపుతాను. ఇవాళ మీ అమ్మగారి ఇంటికి వెళ్తానన్నావు కదా. మీ చెల్ల వస్తుంది అమెరికా నుంచి, యుఎస్ నుంచి. అవుననుకో, కానీ రోజు ఎప్పుడు పాప నువ్వే చేస్తావు. పర్వాలేదమ్మా, ఎవరు చేస్తే నువ్వు చేసినా నేను చేసినా ఇంట్లో పని అవ్వడం ప్రధానం అమ్మా. వెళ్ళు తల్లి. అబ్బా నువ్వే ఎప్పుడో కల్పిస్తావు కదమ్మా. ఇవాళ నేను కల్పిస్తాను, వెళ్ళు. నేను కల్పిస్తానమ్మా ఇవాళ. ఒక్కసారి ఆగు. మమ్మీ పిలుస్తున్నాడు, వెళ్ళు. హోంవర్క్ బుక్ ఏది? హోంవర్క్ లేదు, సండే కావాలని పేరెంట్స్ మీటింగ్ వెళ్ళాలి. అన్నయ్యకి లేట్ అయిపోయింది. టామ్ అండ్ జెర్రీ పెట్టు. నోర్మీరా ఉండు కాసేపు. నేను చెప్తే వినవసలు. సరే వెళ్తున్నాను. నాకు కొంచెం గొడవలు అవన్నీ చాలా ఇష్టం. ఇక్కడ ఎక్కడ ఏమీ కనిపించలేదు. యూనిటీ బాగా ఎక్కువైపోయింది కాబట్టి దీని మీద నో కామెంట్స్ ప్లీజ్. సో మీ పొడుపు కథ విందాం. ఆంగ్లేయుల టోపీకి ముందు దాన్ని తగిలిస్తే ఏమిటయింది? కోడికి ముందు జోడిస్తే ఇప్పుడు అయింది. ఇక్కడకు ముందు చేరిస్తే ఎక్కడ అయ్యింది? ఏమిటది? ఒక 2-3 సార్లు చదివితే మీకు స్ట్రైక్ అవుతోంది. ఆప్షన్ ఏ కోడి ఈక, ఆప్షన్ బి తోలు, ఆప్షన్ సి డబ్ల్యూ, ఆప్షన్ డి క్వీన్. ఆప్షన్ సి డబ్ల్యూ. ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి? ఆప్షన్ సి డబ్ల్యూ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంగ్లేయుల టోపీకి అంటే హ్యాట్ కి ముందు డబ్ల్యూ ని చేరిస్తే వాట్ అవుతుంది. కోడికి ముందు హెన్, రైట్? హెన్ కి ముందు డబ్ల్యూ ని చేరిస్తే వెన్ అవుతోంది. ఆ తర్వాత ఇక్కడికి ముందు చేస్తే వాట్. హియర్ కి ముందు ఇక్కడికి ముందు చేరిస్తే హియర్ కి ముందు డబ్ల్యూ యాడ్ చేస్తే వేర్. నైస్ నా? నాకు బాగా నచ్చిన పొడుపు కథ అనమాట. కానీ కొంచెం టఫ్ గా ఉంది. yes. సో మీకు వచ్చేసాయి 300 పాయింట్స్ అండి. సో మీ టోటల్ స్కోర్ 650 పాయింట్స్.
సో దీంతో సెకండ్ రౌండ్ నేను మీకు తెలుసా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు చూసేద్దాం ఒకసారి ఫైనల్ స్కోర్స్ ఆఫ్ ద సెకండ్ రౌండ్. సో థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్ లో ఉన్నారు రేణు అండ్ రాధా గారు విత్ 550 పాయింట్స్, సౌమ్య అండ్ భారతి గారు విత్ 550 పాయింట్స్. 650 పాయింట్స్ తో ఉన్నారు అనురాధ అండ్ లక్ష్మి గారు. ఈ రౌండ్ లో చివర్లో లీడ్ లో ఉన్నారు 800 పాయింట్స్ తో మంజుల అండ్ లలిత గారు. ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్, అత్త బంగారం కోడల్ సింగారంలో ఒక చిన్న విరామం. శుభలేఖ అని అనగానే భారతి గారు కొంచెం సిగ్గుపడ్డారు, కాకపోతే అది బయటకు ఎక్కడ కనిపించకుండా చాలా మేనేజ్ చేశారు. ఎందుకు సిగ్గు, పెళ్లి కాగానే కాశ్మీర్ వెళ్ళిపోయినాం మేము. ఓహో, కాశ్మీర్ వెళ్ళిపోయారా హనీమూన్ కి? జాబే అక్కడ.